హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మళ్ళీ మేము కార్ ఎక్కేసాము. నేను లెఫ్ట్ సైడ్, మా ఆయన రైట్ సైడ్, మా పాప వెనకనమాట. సో, తనకు నిద్రొస్తే పడుకుంటది. నేను మాత్రం మ్యూజిక్‌తో ప్లే చేస్తూ, ఇంకా డాన్స్ చేస్తూ ఉంటాననమాట బోర్ కొడుతుంటే. మా ఆయనైతే డ్రైవింగ్‌లో కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాడు. సో, అలానే ఈరోజు మేము ఎక్కడెళ్తున్నామంటే రామ్‌ఫర్డ్ అనని ద ఫేమస్ ఒక బఫే రెస్టారెంట్‌కెళ్తున్నాము. కాస్మోస్ అని ఒక మంచి రెస్టారెంట్ ఉంది రామ్‌ఫోర్డ్‌లో. సో, ఇదేం ప్లాన్డ్ ట్రిప్ ఏం కాదండి. యాక్చువల్లీ చాలా దూరమే చెప్పాలంటే. ఒక 2 అవర్స్ ఉంటది మా దగ్గర నుంచి. 2 ½ అవర్స్. ప్లాన్డ్ ఏం కాదు. అనుకోకుండా మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలా బఫేకెళ్ళిపోదామంటే, సరే పదండి అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. సో, పెద్ద ఎక్కువ టైం గూడా కాదు. 2 అవర్స్‌లో ఇలా రెడీ అయ్యి వెళ్ళిపోయాం. అలాంటి ప్లాన్సే మనకు బాగా బావుంటాయి కదండీ! అంటే సక్సెస్ అవుతాయి. ముందే ప్లాన్ చేసుకుంటే ఆహ్, ఏది వర్కౌట్ అవ్వదు. సో, మీకు ఈ రోడ్ పైన ది బెస్ట్ టన్నెల్ చూపిస్తున్నా. ఇది వెరీ లాంగ్ 2 మైల్స్ టన్నెల్ అనమాట. ఆహ్, ఈ టనల్ చాలా హిస్టరీనే ఉంది. ఎప్పుడో 1963లో వెస్ట్ టనల్ కట్టారు. అండ్ 1980లో ఈస్ట్ టనల్ కట్టారన్నమాట. సో, ఈ టనల్ యాక్చువల్లీ ఎందుకు కట్టారంటే, ఈ ప్లేస్‌లో బాగా ట్రాఫిక్ ఎక్కువైపోతుంటే, ఈ టనల్‌లో నుంచి వెహికల్స్ వెళ్ళిపోవాలని చెప్పేసి, ఈ టనల్‌ని బిల్డ్ చేశారంట. దీన్నొచ్చేసి డాట్‌ఫర్డ్ టనల్ అంటారు. అండ్ ఈ టనల్‌లో వెళ్ళడం కోసము మనము ఆహ్, ఫీ గూడా పే చేయాలి. కంజెషన్ చార్జెస్ అంటారు. లేకపోతే డాట్ చార్జెస్ అంటారనమాట. సో, ఇలా మేము దీంట్లో హైట్, వెయిట్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. పెద్ద వెహికల్స్‌ని రానివ్వరు. అండ్ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా బాగా మెయింటైన్ చేశారంట. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, వెంటిలేషన్ అలాంటివన్నీ. సో, ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా టనెల్స్ కట్టాలని ప్లాన్‌లో ఉన్నారంట. ఎందుకంటే, ఇందులో గూడా ట్రాఫిక్ బాగా ఎక్కువయిందని చెప్పేసి. సో, అలా మేము ఆ టనెల్‌లో ఫస్ట్ టైమ్ ఎళ్ళినందుకు నేను వీడియో తీసి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్పాను. సో, మేమైతే ఒక మంచి ఆహ్, ప్లేస్‌కి వెళ్తున్నాం చెప్పాను గదా! కాస్మో రెస్టారెంట్‌కని. సో, అక్కడ పార్కింగ్ అవైలబిలిటీ లేదు. అందుకే మేము ఒక షాపింగ్ సెంటర్‌లో పార్క్ చేసి అక్కడి నుంచి మేము బయలుదేరామన్నమాట. మీకు రామ్‌ఫర్డ్ అన్న టౌన్ గూడా చూపిస్తాను. సో, అక్కడి నుంచే మీరు అన్ని యూకేలో టౌన్స్ చూసేస్తున్నారు కదా! సో, రామ్‌ఫర్డ్ అని టౌన్ సెంటర్ మెయిన్ టౌన్ సెంటర్ ఇలానే ఉంటాయి ఆల్‌మోస్ట్ యూకేలో. సో, మేమెళ్ళింది వీకెండ్ కాబట్టి పెద్దగా వీకెండ్స్ ఎప్పుడు యూకేలో 4 తర్వాత, 5 తర్వాత ఖాళీ అయిపోద్దండి. ఎక్కువగా రష్ ఉండదు. అంటే కూర్చుంటే బార్‌లలో, రెస్టారెంట్స్‌లో కూర్చుంటారు. లేకపోతే ఇంటికెళ్ళిపోతారు. లేకపోతే పబ్స్‌లో ఉంటారు. సో, ఇలా ఒక్కొక్క ప్లేస్‌లో ఉంటారు. సో, అక్కడి నుంచి జస్ట్ 10 మినిట్స్ వాక్. సో, మేమైతే వెతుక్కుంటూ ఎళ్ళిపోయాము. ఇగో మా ఫ్రెండ్ తను దారి కనిపెట్టేసింది. ఈడనే ఉందిగా. ఇగ ఈ పాపకి పజిల్స్ అంటే బాగా తెలుసు బాగా. తను యాక్చువల్లీ మ్యాప్ ఉంటది కదా! అందులో కాస్మో ఎక్కడుందో కనిపెట్టిందనమాట. అందుకే అలా అంటున్నా నేను. ఫైనల్లీ కాస్మో రీచ్ అయిపోయాము. మేము ఆల్రెడీ కాల్ చేసి సీట్స్ బుక్ చేసాం కాబట్టి, మాకు సీట్ రిజర్వ్ చేసి పెట్టేసుంటారు. సో, మేము నలుగురున్నామని చెప్పినప్పటికీ అండ్ పాప గూడా ఉంది కదా! అని జెప్పేసి పాపకి వేరే సెపరేట్ సీట్ రెడీ పెట్టుంటారు మన కోసం. అండ్ 6 సీట్స్ ఉన్నది ఫ్రీగా కూర్చోవాలని అలా ఇచ్చేస్తారన్నమాట. సో, లోపలికెళ్ళిన తర్వాత ఫస్ట్ పేమెంట్ చేయించుకుంటారు. మనకు ఫస్ట్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంతా. ఏ ఎ ఎలా నడుస్తదిక్కడ, సిస్టమ్ ఎలా వర్క్ అవుతది అనని జెప్పేసి. సో, మాకు చెప్పారు. తర్వాత పేమెంట్ చేయించుకున్నారు. ఇక పేమెంట్ చేసిన తర్వాత మనకొక 2 అవర్స్, 3 అవర్స్ ఇస్తారు. మనం ఎంతన్నా తినొచ్చు వెళ్ళి. మా పాపతో అయితే ఇగో ఇలా మా ఫ్రెండ్ ఆడుకుంటూ తినేస్తుంది. మేమైతే అన్ని ఫుడ్స్ ఎక్స్‌ప్లోర్ చేసేస్తున్నాము. అన్నీ టేస్ట్ చేస్తున్నాము. అన్ని వెరైటీస్ చైనీస్, ఇంగ్లీష్ అన్ని వెరైటీస్ ఇటాలియన్, ఇండియన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, చికెన్ ఆహ్, ఇంకా లాంబ్, పోర్క్, బీఫ్ అన్నీ ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే వాళ్ళు మాకు చెప్పడం ఏందంటే, ఒక్క ప్లేట్‌లోనే మీరు అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, ఎవ్రీ టైమ్ మీరు కొత్త ప్లేట్ తీసుకొని, మీరు తినేసిన తర్వాత ప్లేట్స్ ఇక్కడ పెట్టేస్తే మా వాళ్ళొచ్చి కలెక్ట్ చేసుకుంటారని జెప్పారు. సో, అలా మేము తింటూ మాకు నచ్చింది తింటూ ప్లేట్స్ పెట్టామనమాట. డ్రింక్స్‌కి సెపరేట్ చార్జెస్ ఉంటాయి. సో, నేను మీకు ఏమేమున్నాయో ఒకసారి ఒక గ్లింప్స్ అయితే చూపిచ్చేస్తాను. మీరు షాక్ అవుతారు. సో, ఇవన్నీ పుడ్డింగ్స్ అనమాట. ఇలా చాక్లేట్ ఫౌంటైన్,
ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇది లేదనకుండా ఉన్నాయండి. మాకైతే నోరూరింది. ఆ రోజు నిజంగానే ఒక్కొక్క కేజీ, 2, 2 కేజీలు పెరిగిపోయాం మేము. వెయిట్స్‌లో అంత తినేసాము. ఇక ఫ్రూట్స్ అయితే ఇలా వాటర్ మిలన్, గ్రేప్స్, ఆరెంజెస్ అవున్నాయి. ఇంకా కప్ ఐస్ తినే వాళ్ళకి కప్ ఐస్, లేదు స్మూతీ తింటామంటే స్మూతీస్ ఉన్నాయి. సో, ప్రతిదానికి ఒక సెపరేట్ ప్లేట్స్ అండ్ కేక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్. చాక్లేట్ ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్. నేను వీడియో తీస్తుంటే ఇగో ఆ అన్న వచ్చేసి "నన్ను తీసావా వీడియో" అని అన్నాడు. సో, చాలా మందికి అలా వీడియోలో పడడం చాలా ఇష్టం ఉంటదనిపించింది. సో, తనని కూడా ఒక క్లిప్ తీశానన్నమాట. ఇక సాలడ్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. సాలడ్ డ్రెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఆలివ్స్, ఇంకా టొమాటోస్, కుకుంబర్ ఇది లేదనకుండా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇవొచ్చేసి చైనీస్ ఐటెమ్స్ చికెనే. అండ్ ఇక్కడొచ్చేసి గామన్ అంటే పోర్క్, బీఫ్ వీళ్ళు తింటారు కదా! సో, వీళ్ళకి సెపరేట్ చికెన్ పెట్టారు. అన్నీ కంబైన్డ్ లేవండి. మనకి చికెన్, లాంబ్ తినే వాళ్ళకి సెపరేట్ ఉంది. సో, ఇక్కడ నా ఫేవరెట్ అయితే బ్రోకలీ అండి. బ్రోకలీ వెజిటబుల్‌ని జ్యూసీగా చేశారు. చాలా నచ్చింది. అండ్ మనకి చికెన్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇటాలియన్ స్టైల్స్ అన్నీ డిఫరెంట్. ఇక మనకు లైవ్ సెక్షన్ గూడా ఉంది. ఇక్కడ ప్రాన్స్, స్కాంపి ఇవన్నీ ఆహ్, మనకేది కావాలంటే అది ఫ్రై చేసి ఇవ్వమంటే ఫ్రై చేసిస్తున్నాడు అప్పటికప్పుడు. బట్ మేమైతే అన్నీ రెడీ ఉన్నవే తినేసాము. ఏది ఫ్రై చేయించుకోలేదు. ఎందుకంటే అన్ మనకు బాగా వెల్ కుక్డ్ ఉండాలి. అండ్ పైన పైన ఫ్రై చేసిస్తాడు అని అనుకున్నాను. బట్ స్టిల్ తినేవాళ్ళు తింటారు. మనోళ్ళైతే తింటారు. అండ్ మనకు రోటీస్ ఉన్నాయి, తందూరీస్ ఉన్నాయి, టిక్కా మసాలాస్, ఇంకా ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మాకైతే చాలా నచ్చాయి ఫుడ్. సో, ఫైనల్‌గా పుడ్డింగ్స్ టేస్ట్ చేసాము. ఇక్కడ కస్టర్డ్ కూడా ఉంది. అండ్ మేమైతే స్మూతీ బాగా తిన్నాము. దాంట్లోనే ఎవ్రీథింగ్ తినేసామనమాట. ఫ్రూట్స్ అన్నీ వేసుకొని, ఇంకా కస్టర్డ్ కూడా తినొచ్చు. ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్. ఇంకా కాస్త స్పేస్ ఉండింటే పొట్టలో బావుండు అనిపిచ్చింది. ఎందుకంటే ఫుడ్డే అప్పటికి చాలా తినేసి, ఇంకా పుడ్డింగ్స్ తినడానికి స్పేస్ లేనట్టయిపోయింది. బఫే అంటేనే అంతే కదండీ! ఇంకా పైనాపిల్ కేక్, చాక్లేట్ కేక్, స్ట్రాబెర్రీ కేక్, క్యారమెల్, సాల్టెడ్ క్యారమెల్ ఎవ్రీథింగ్. ఇంకా మనకి ఎక్స్‌ట్రా క్రీమ్ కావాలంటే గూడా మన ఎక్స్‌ట్రా క్రీమ్ ఏసుకోవడానికి కింద బౌల్‌లో పెట్టాడు. సో, నేనైతే వెళ్ళి ఇలా నాకు కావాల్సినవి ఒక్కొక్కటిగా తీసుకొని, చక్కటి స్మూతీ తీసుకొని అండ్ ఇంకా చాక్లేట్ ఫౌంటైన్ ఉంది కదా! మన ఫేవరెట్. సో, అలా చాక్లేట్ ఫౌంటైన్ నుంచి కాస్త చాక్లేట్ తీసుకొని ఇవి డిప్ చేసుకొని తినొచ్చు అనని చెప్పేసి. బట్ మా హస్బెండ్ నన్ను చాలానే కంట్రోల్ చేశాడు. ఎందుకంటే ఇవన్నీ చూస్తే నేను ఆగను. తినేస్తా. ఇంకా ఎంత లావయిపోతానో, అంటే నాకు క్యాలరీస్ పెరిగిపోతాయని చెప్పేసి ఇప్పుడే కష్టపడి క్యాలరీస్ తగ్గించుకున్నాము. కష్టపడి డైట్‌లో ఉండి తగ్గామన్నమాట. సో, ఇంక పెరగొద్దు అన్నది. బట్ స్టిల్ వన్స్ ఇన్ ఎ వే, వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ ట్వైస్ వన్స్ ఇన్ 2 మంత్స్ మనకు చీట్ డే అంటూ ఉంటది కదండీ ప్రతి ఒక్కరికి. సో, అదే ఈ డే అన్నమాట. సో, అన్ని చిన్న పిల్లలకి నచ్చినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాటిలో మా పాప తిన్నదైతే ఓన్లీ ఫ్రూట్స్. ఆహ్, మీరు ఎప్పుడైనా ఇలా హైదరాబాద్‌లో గూడా మనకు చాలా బఫేస్ ఉన్నాయి నాకు తెలుసు. మీరెవరైనా ఇలాంటి మంచి బఫేకెళ్ళుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈసారి ఇండియాకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్లి విజిట్ చేసొస్తాను. సో, కాస్మో అన్నది చాలా మంచి రెస్టారెంట్. ఆహ్, చాలా బఫేస్ ఉన్నాయి యూకేలో. బట్ ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఇండియన్ ఐటెమ్స్ అండ్ ఇండియన్ ఫ్లేవర్స్ లైక్ సమోసాలు, స్ప్రింగ్ రోల్, ఆనియన్ రింగ్స్ ఇలాంటివి గూడా చాలా ఉన్నాయన్నమాట. సో, మా ఆయన స్మూతీ తీస్తున్నాడు చూడండి. ఇంకా అది కూల్ అవ్వాలి. సో, మనకు లేట్ అవుతదనని తీసుకొని తినేస్తున్నాడు. బట్ అది అప్పటికే వాటర్ అయిపోయింది ఇంకా కాసేపటికి. సో, మీరెవరన్నా యూకేలో ఉన్నవాళ్ళు వెళ్ళాలనుకుంటే కాస్మోకి ట్రై చేయండి. అండ్ రామ్‌ఫర్డ్‌లో ఉందిది. ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి పోర్ట్స్‌మౌత్‌లో అక్కడ అని విన్నాను. అండ్ ఇంకేవైనా కొత్తవుంటే కూడా నాకు చెప్పండి. నేను ట్రై చేస్తా బఫేస్ వెళ్ళడానికి. కింద కామెంట్ సెక్షన్‌లో ప్లీజ్. అండ్ ఇదొచ్చేసి మనకు కప్ కేక్స్ అండ్ కేక్స్ తయారు చేసే మెషిన్ అని అస్సలనుకోవద్దు. నేను అలానే అనుకున్నా. యాక్చువల్లీ మనం ఇక్కడ ఏటీఎం అన్నమాట. అంటే ఆర్డర్ ఇస్తే ఇందులో మనకు రెడీ చేసి ఇందులో పెడతారు. సో, మనమొచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు. సో, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పొట్ట నిండా తినేసాము. అరిగించుకోవడం ఎలా అన్నది మ్యాటర్.
సో, ఎక్కడన్నా గేమ్స్ ఆడడానికి వెళ్దాము అంటే లీజర్ సెంటర్స్ ఇంక ఇవి ఉంటాయి కదండీ! లైక్ టేబుల్ టెన్నిస్ అలా ఆడడానికి. సో, వెళ్ళిపోదామనని అనుకున్నాము. సో, ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ అక్కడే దారిలో ఉన్నాయి కొన్ని. సో, అక్కడెళ్ళి తిరిగేసి కాస్త హ్మ్, ఆడి అండ్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి మేము ఇంటికెళ్దాము. ఒక 1 అవర్ అన్నా పొట్టను అరిగించుకుందాము. తర్వాత కావాలంటే కాస్త మాల్‌లో తిరుగుదాము. మనకి యాక్చువల్లీ చాలా పెద్ద మాల్ ఉంది రాంగ్‌ఫర్డ్‌లో. ఈ కలర్స్ చూసి మా పాప అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. తను అన్నిటికంటే ఫ్రూట్స్ తినింది కదా! ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట. మమ్మీ! మేము రాంగ్‌ఫర్డ్ వచ్చేసాము. హాయ్ అండి. మేము గోవా వచ్చామండి. కాదు గోవా అండి. కాదు ఒక హాయ్ లక్ష అండి. ఉన్నది కదబ్బా. సో, ఇలా ఫన్నీగా రోడ్ల పైన నడుచుకుంటూ వెళ్ళాము వీకెండే. ఇక మా పాపనైతే స్ట్రోలర్ నుంచి దింపేసి చూడండి నన్నెలా పరిగెత్తిస్తుందో. నాకు అరుగుతదిలే అని జెప్పేసి ఇంకా ఎక్కువగా పరిగెత్తాను. కాకపోతే రోడ్డు పైన ఎళ్ళకుండా ఆపాలి. అదే పెద్ద టాస్క్. సో, నేను కాసేపు, నా ఫ్రెండ్ కాసేపు అలా తిరిగి అక్కడి నుంచి కొంచెం కోకోనట్ వాటర్ ఎందుకంటే బాగా సమ్మర్ గదా! బాగా వేడిగుంది. సో, కోకోనట్ వాటర్ అలా తీసుకొని సరేలే ఇంక బయలుదేరదాం అని చెప్పేసి, ఇంకా కింద పార్కింగ్ దగ్గరెళ్ళిపోయి పార్కింగ్ పే చేసేసి, ఇంకా మేము బయలుదేరామన్నమాట. సో, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి బయలుదేరిపోయారు. మేము మా ఊరికి బయలుదేరిపోయాము. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఫన్ డే మీకు నచ్చింటే లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.